ఏపీలోని అనకాపల్లిలో కెమికల్ ఫ్యాక్టరీలో ఘోరం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రియాక్టర్ పేలడం, ఆ కెమికల్ మొత్తం ఆ హాల్ అంతా స్ప్రెడ్ అవ్వడంతో అక్కడ భారీగా పేలుడు నమోదైంది. ఈ పేలుడులో దాదాపు 18 మందికి పైగా మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తుంది. అయితే దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇలాంటి పేలుళ్ళు తరచుగా జరుగుతున్నాయి? గతంలో మనం చూసాము వైజాగ్ లాంటి సిటీలో అక్కడ ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుళ్ళు కానివ్వండి, హైదరాబాద్లో జరిగినటువంటి పేలుళ్ళు కానివ్వండి, ఇలా ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటే బేసిక్గా కొన్ని ఏవైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్లో ఎక్కడో కొంత తప్పులు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు షిఫ్ట్లకు సంబంధించి పనిచేసేటువంటి ఉద్యోగులు ఒక షిఫ్ట్కి ఒక 50 మందో 60 మందో పనిచేయాల్సి ఉంటే దానికి డబుల్గా అక్కడ ఎక్కువ మందిని జనాల్ని తోసేస్తూ ఉన్నారు. అంటే పని ఎక్కువ జరగాలని చెప్పేసి అక్కడ అవసరం లేకపోయినా కూడా మ్యాన్ పవర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ సిస్టమ్స్ అన్ని తక్కువ ఉన్నా కూడా ఎక్కువ మందిని పెట్టేస్తున్నారు. దానివల్ల ఇలాంటి ఎక్కువగా ఏదైనా జరిగినటువంటి టైంలో ఎక్కువ మంది అక్కడ పనిచేస్తూ ఉండటము, దాని ద్వారా ఏదైనా సంఘటన జరిగితే ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్ నిన్న అనకాపల్లిలో జరిగింది. ఘోరం, 18 మంది దుర్మరణం. ఫార్మా కంపెనీలో బాలి పేలుడు. ఏపీలోని అనకాపల్లిలో ఘటన. ఎసెన్షియా కంపెనీలో రసాయనం లీక్. ఎలక్ట్రికల్ ప్యానల్పై పడిన ద్రావకం. ఉష్ణోగ్రతకు ఆవిరి మేఘాలుగా సాల్వంట్. మంటల్లో వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్. కుప్పగూలిన స్లాబ్ గోడ. కార్మికులకు హాహాహారాలు. చెల్లాచెదురుగా మృతదేహాలు. 20 మందికి పైగా తీవ్ర గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. ఘోరం జరిగింది. పెను విషాదం చోటు చేసుకుంది. ప్రాణ నష్టపరంగా ఫార్మా చరిత్రలోనే అతి భారీ ప్రమాదం ఇది. ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసెజ్లోని ఎసెన్షియా కర్మాగారంలో జరిగిన పేలుళ్లలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అంటే ఇంతవరకు ఫార్మాలకు సంబంధించి నేను ఇందాక చెప్పినట్టు ఇటు రాష్ట్రాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లో ఇదే పెద్ద సంఘటన. దాదాపు 18 మంది ఆల్రెడీ మృతి చెందారు. ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. 20 మందికి పైగా గాయాలయ్యాయని చెప్తున్నారు. అంటే ఏ రేంజ్లో అక్కడ పేలుడు జరిగిందో మనం అర్థం చేసుకోవాలి. ఏ రేంజ్లో అక్కడ సిచ్యువేషన్ ఉందో మనకి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఫోటోలు నేను చూపించకూడదు కాబట్టి కరెక్ట్గా చూపించలేదు. చాలా దారుణమైన స్థితిలో, అంటే ఆ బాడీ పార్ట్స్ కానివ్వండి, ఆ పేలిన రియాక్టర్ పేలుడికి ఆ బాడీ పార్ట్స్ కానివ్వండి చెల్లా చెదిరయ్యి ఎక్కడెక్కడికా ముక్కలుగా పడిపోయి ఆ దగ్గరలో ఉన్నటువంటి చెట్లకి కొమ్మలకి లేదంటే ఆ తీగలకి అతుక్కొని అలా వేలాడుతూ ఉన్నాయి. అంత దారుణమైన పరిస్థితి అక్కడ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి, దానికి సంబంధించి సరిగా ఏం చేయలేదు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది అచ్యుతాపురం ఫార్మాసెస్లోని ఎసెన్షియా ఫార్మా సంస్థ. బుధవారం మధ్యాహ్నం 2:15 సమయము. మొదటి షిఫ్ట్ కార్మికులు విధులు ముగించుకొని రెండో షిఫ్ట్ సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. అంతలోనే చెవులు దద్దరిల్లేరా భారీ పేలుడు. ఒక్కసారిగా హాహాకారాలు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు అంతా అయిపోయింది. ఎక్కువ మంది మరణించారు. అంటే ఒక షిఫ్ట్, అంటే మార్నింగ్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ ఎలా అయితే ఉంటుందో వాళ్ళు అక్కడ వర్క్ జరిగి అయిపోయిన తర్వాత బయటకు వచ్చినటువంటి సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా అంటే షిఫ్ట్ చేంజింగ్ సమయంలో జరిగింది కాబట్టి ఇంత తక్కువ మందిలో ప్రమాదానికి ఇంత తక్కువ మంది గురయ్యారని చెప్పుకోవచ్చు. లేదంటే ఫుల్ టైం వర్క్ అక్కడ జరుగుతూ ఉండుంటే ఇంకెంత ఎక్కువ మంది మరణించే వాళ్ళు కూడా మనకు అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ఇలాంటి పేలుడులకు సంబంధించి ముఖ్యంగా ఫార్మా కంపెనీలకు సంబంధించి వాటికి సంబంధించి ప్రభుత్వాలు కొన్ని గైడ్లైన్సెస్ ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ. ఎందుకంటే చాలా అంటే ప్రతి నెలకో లేదంటే వారానికి ఒకసారో చిన్న ఇన్సిడెంట్లో లేదంటే పెద్ద ఇన్సిడెంట్లో మనం చూస్తూ ఉన్నాం. ఇవేంటంటే చాలా డేంజర్, అంటే చాలా సిచ్యువేషనల్గా చాలా జాగ్రత్తగా పనిచేయాల్సినటువంటి పరిశ్రమలు. వీటిలో ప్రజలకు సంబంధించి లేదంటే అక్కడ ఉండేటువంటి వర్కర్లకు సంబంధించి వాళ్ళ భద్రత ఆ కంపెనీ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఏదైతే ఇక్కడ చెప్తున్నట్టు ఎలక్ట్రికల్ ప్యానల్పై పడిన ద్రావకం, రసాయనం లీక్ అయ్యి ఆ ఎలక్ట్రిక్ ప్యానల్ పైన పడటము, ఆ ఎలక్ట్రిక్ ప్యానల్ హీట్ జనరేట్ చేయటము, ఆ హీట్ జనరేట్ చేయటం వల్ల మొత్తం వేవ్స్ మొత్తం రావటము, ఆ వేవ్స్ మొత్తానికి మొత్తం అక్కడ పొగలు కమ్ముకుపోవడం, బయటికి వెళ్ళే ఆ పొగలు బయటికి వెళ్ళే లేదంటే అక్కడ ప్రెజర్ అంతా బయటికి వెళ్ళే లేకపోవడము, ఆ ప్రెజర్కి అంతా గోడలు కూలిపోవటం, వాళ్ళ మీద పట్టము, ఇలా జరిగింది. సో ఎందుకు ఇలాంటి లీకేజెస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి? గతంలో మీకు గుర్తుందో లేదో సిఎన్జి కంపెనీకి సంబంధించి అండర్ గ్రౌండ్ పైప్ లీకేజెస్ సంబంధంలో చాలా చిన్న ఇన్సిడెంట్ అది, కానీ దాని రియాక్షన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అండర్ గ్రౌండ్ గ్యాస్ లీకేజ్ సంబంధించి అక్కడ ఒక టీ షాప్లో ఆయన టీ వెలిగిస్తూ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా గ్యాస్ కనెక్షన్ ఉండటము,
ఆ సమయంలో ఆయన ఆ స్టవ్ వెలిగించడము, ఆ ప్రెజర్ మొత్తము ఆ పైప్ లైన్ మొత్తం తీసుకోవటము, వరుసగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లల్లో మొత్తం దబా పేలుళ్ళు జరిగిన సంఘటన కూడా మనం చూసాం. చాలామంది చనిపోయిన సిచ్యువేషన్ కూడా చూసాం మనం ఆ సమయంలో. సో ఇలాంటి వాటన్నిటికీ కొంత భద్రత కల్పించాలి. అంటే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది అని ముందుగానే భావించినప్పుడు దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ కంపెనీలకు ఉంటాయి. అలాగే వాళ్ళకు అనుమతులు ఇచ్చేటువంటి ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఇలాంటి ఇకనైనా ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నప్పుడు, ఇంతమంది ఇబ్బందులు పడుతున్నప్పుడు వీటి గురించి ఇకనైనా సరైన చర్యలు కంపెనీలకు సంబంధించి సరైన గైడ్లైన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా, ఎలాంటి అనుమతులు సరిగా పాటించకపోయినా వాళ్ళ లైసెన్సులు రద్దు చేసి వాళ్ళ కంపెనీకి సీల్ వేసే పరిస్థితి వస్తేనే కానీ ఆ కంపెనీలు జాగ్రత్తగా ఉండవు. కార్మికులకు సంబంధించి భద్రతని జాగ్రత్తగా చూసుకునేది మాత్రం చెప్పాల్సి ఉంది.